టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలో హీరోగా సినిమా చేసి చాలా ఏళ్లు అవుతుంది. 2018 టైంలో అరవింద సమేత వీరరాఘవ సినిమాతో మాస్ రచ్చ చేసిన ఎన్టీఆర్ తర్వాత ఎక్కువ సమయం మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమాకే కేటాయించగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన తర్వాత కూడా తన కొత్త సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా టైమే తీసుకున్నాడు. ఆల్మోస్ట్ 6 ఏళ్ల గ్యాప్ తర్వాత తను నటించిన సోలో మూవీ దేవరా ఆడియన్స్ ముందుకు సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరో లెవెల్లో ఉన్నాయి. డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య లాంటి ఎపిక్ డిజాస్టర్ తర్వాత చేస్తున్న సినిమానే అయినా కానీ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బిగ్గెస్ట్ సక్సెస్ ను సొంతం చేసుకున్న తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో మరో లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి దేవరా సినిమా మీద. ఊరమాస్ కంటెంట్ తో వస్తున్న దేవరా మూవీ ఆల్రెడీ హైప్ మరో లెవెల్లో ఉండటంతో బిజినెస్ ఆఫర్స్ ఎక్సలెంట్ గా సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉంది ఈ సినిమా. బిజినెస్ తో పాటు ఇప్పుడు రీసెంట్ టైమ్ లో తగ్గిపోయిన హైర్ సిస్టమ్ ను తిరిగి రియాక్టివేట్ చేసే విధంగా కొన్ని సెంటర్స్ లో సినిమాకు సెన్సేషనల్ హైర్స్ ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. సీడెడ్ ఏరియాలో పలు చోట్ల చిన్న స్టేషన్స్ లో హైర్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ అవ్వగా ఇప్పుడు గుంటూరు ఏరియాలో సిడి సెంటర్స్ లో సినిమాకు సాలిడ్ గా హైర్స్ సొంతమయ్యాయి. ప్రీ కోవిడ్ తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైర్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలుస్తూ ఉంది దేవరా మూవీ. మామూలుగా సంక్రాంతి సీజన్ లో ఇలాంటి భారీ హైర్స్ ఉంటాయి కానీ నార్మల్ సెప్టెంబర్ రిలీజ్ లో ఇలాంటి హైర్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉంది దేవరా మూవీ. గుంటూరు సిడి సెంటర్స్ లో సినిమాకు మొత్తం మీద 2 కోట్ల దాకా హైర్స్ ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యాయి. ఈ రేంజ్ లో హైర్స్ కన్ఫర్మ్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఓవరాల్ గా హైర్స్ అంటే ఒక ఏరియాను గంపగుత్తగా డిస్ట్రిబ్యూటర్లు కొంటారు. ఇక ఆ ఏరియాలో వచ్చే లాభాలు నష్టాలు అన్ని వాళ్ళవే. ఆ కట్టిన అమౌంట్ మొత్తాన్ని అయితే తొలి రోజు వీకెండ్ లేదా తొలి వీక్ కలెక్షన్లలో యాడ్ చేసి షేర్ ను డిక్లేర్ చేస్తారు. చాలా వరకు మొదటి రోజు కలెక్షన్ల పరంగా రికార్డులను క్రియేట్ చేయడానికి ఈ హైర్స్ ను యాడ్ చేస్తూ ఉంటారు. దేవరా మూవీకి సాలిడ్ గా హైర్స్ సొంతమవుతూ ఉండటంతో తొలి రోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇక బాక్సాఫీస్ దగ్గర 2 నెలల గ్యాప్ లో రిలీజ్ కాబోతూ ఉన్న దేవరా మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ రేంజ్ లో సంచలనాలను సృష్టిస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.